April 1, 2024 దైవిక నడకలోని రహస్యములు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనము. దేవుని వాక్యమునందు 3 చోట్ల అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడిన. అవి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనములో, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనములో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనములో శిష్యులు తనకు స్నేహితులుగా ఉండవలెనని కోరుచున్నట్లు చెప్పాను. స్నేహితులు తమ రహస్యములను పంచుకొను కొలది స్నేహము ఎల్లప్పుడూ బలపడును. కనుకనే ఆయన హృదయ రహస్యములన్నింటినీ మనము తెలుసుకొనవలెనని కోరుచున్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనము చేయుటకు పూర్వము ఆదికాండము 18:17లో ఈ రహస్యమును నా స్నేహితుడైన అబ్రహామునకు ఎట్లు దాచగలను అని పలికెను. మనము దేవుని పరలోకపు ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనమాయన స్నేహితులుగా ఉండవలెననియు మనకాయన గూఢమైన మర్మములను బయలుపరచవలెననియు కోరుచున్నాడు. మనము ఇట్టి సహవాసమును దేవునితో అనుభవించుచున్నామని మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కావున జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులను మనకు బయలుపరచవలెనని దేవుడు ఆశించుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు అని పేర్కొనబడిన కార్యములు దేవదూతలకును దేవుని ప్రవక్తలకును గొప్ప దైవజనులకును దాచబడిన మర్మములకు వర్తించును. కానీ ఈ మర్మములే ప్రభువైన యేసుక్రీస్తునకు స్నేహితులమైన మనకు బయలుపరచబడినవి. ఆదికాండము 10వ అధ్యాయం నుండి ఆరంభించి 10 పర్యాయములు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యను. 12వ అధ్యాయంలో ఆయన 2 సార్లు ప్రత్యక్షమయ్యను. ఆయన ప్రతి ప్రత్యక్షత యందు దైవ స్నేహం యొక్క రహస్యమును బయలుపరచెను. ఇది క్రమముగా ఇయ్యబడిన ప్రత్యక్షత. ఆయన కోరిక మనతో ఎప్పుడూ స్నేహంగా ఉండాలని, దేవదూతలకు సహితము అనుగ్రహింపబడని పరలోక రాజ్యం యొక్క గొప్ప మర్మములు మనకు బయలుపరచబడాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇదే ఆయన దైవ స్నేహం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.